తన నుదురు మైత్రేయ మహాముని పాదాలకు తగిలేటట్లు నమస్కారం చేసి ఆ మునితో, మునిశ్రేష్ఠ, సమస్త లోకాల్ని పవిత్రం చేసే చరిత్ర గలవాడు, అందరిచే నమస్కరింపదగిన శ్రీకృష్ణుడు సంతోషంగా ఉన్నాడా? తేజోనిధానమైన ఆయన పాండవులకు మేలు చేయగోరి దూతగా హస్తినాపురానికి వెళ్ళాడు. అక్కడ దుర్యోధనుని భవనానికి వెళ్ళడం ఇష్టం లేక భక్తవత్సలుడైన శ్రీకృష్ణుడు నా ఇంటికి రావడానికి కారణమేమిటో చెప్పమని విదురుడు మైత్రేయ మహామునిని అడిగాడు. అది విని ఆశ్చర్యపడిన పరీక్షిన్ మహారాజు శుకయోగి శ్రేష్ఠుని చూసి, మహాత్మా, విదురుడు మైత్రేయుని ఏ రహస్యాలు అడిగాడు? ముని ఆయనకు ఏం చెప్పాడు? విదురుడు స్నానాలు ఎలా చేశాడు? ఎక్కడెక్కడ సంచరించాడు అని అడిగాడు. అప్పుడు శుకుడు రాజుతో విను అని ఇలా చెప్పాడు. ధృతరాష్ట్ర మహారాజు దుర్యోధనాదులైన తన పుత్రులను చాలా ఆనందంతో పెంచుకుంటున్నాడు. పాండురాజు మరణించాక ఆయన కుమారులు పెదతండ్రి వద్దకు వికలమనస్కులై చేరవచ్చారు. పాండవుల మీద అసూయలో మునిగిపోయిన దుర్యోధనాదులు పెట్టిరి విషాన్నమంటంగట్టిరి ఘనపాశములను గంగానదిలో నెట్టిరి రాజ్యము వెడలంగొట్టిరి ధర్మంబు విడిచి కుటిలాత్మకులై. ధర్మం వదిలి కుటిల బుద్ధితో పాండవులకు విషం కలిపిన అన్నం పెట్టారు. త్రాళ్లతో గట్టిగా కట్టివేసి గంగానదిలోకి నెట్టారు. చివరకు కౌరవరాజ్యం నుంచి వెళ్ళగొట్టారు. జై శ్రీకృష్ణ.